పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పద్మారావు నగర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఇతర రంగాల ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికులు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేస్త్రీల నిరసన సెంట్రింగ్ రేట్లను పెంచిన నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతోందని భవన నిర్మాణ రంగం కార్మికులు ఆవేదన. స్క్వేర్ ఫీట్ కు 300 నుంచి 450 రూపాయలు పెంచాలని ఆందోళన చేపట్టిన భవన నిర్మాణ రంగ కార్మికులు ఇందిరా పార్క్ లో చేపట్టిన ధర్నాకు బయలుదేరిన పటాన్చెరు నియోజకవర్గం భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో భవన కార్మికుల సమ్మె జరుగుతుంది. దాని పరంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. అయితే సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాలో వీళ్ళు కూడా మద్దతు ఇస్తూ పోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయలు పెంచుతామని మన మేస్త్రీలందరూ కంటాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగులు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బంది దిక్కెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే పనిలో ముందుకు సాగుతూ నిర్మాణాలన్నీ కూడా ముందుకు సాగుతాయని నేను అనుకుంటున్నాను. అయితే నేను కూడా వీళ్ళ సమస్యలన్నీ కూడా నాకు చెందినంత వరకు ప్రభుత్వానికి ఎంతవరకు అయితే నేను తీసుకెళ్ళగలుగుతున్నాను. నేను కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ సభ్యురాలు, ప్రెసిడెంట్ని. సో నాతో ఎంతవరకు అవుతుందో, నా పైన ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళ కష్టాలన్నీ కూడా నా ద్వారా కూడా వాళ్ళకి చేరవేస్తాను. అయితే ఇప్పుడు మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇస్నాపూర్లో జరుగుతున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేసి వాళ్ళ కోరికలను, డిమాండ్లను గవర్నమెంట్ ప్రభుత్వం అంగీకరిస్తూ వాళ్ళకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.